భాష సాహిత్యానికి స్వర్ణయుగం శ్రీకృష్ణదేవరాయల కాలం. ఆనాటి భువన విజయ సాహితీ మధురిమలు ఈనాటికి మన మనసులను మైమరిపిస్తున్నాయి. ఆ మధుర జ్ఞాపకాన్ని ఈనాడు మీ ముందుకు ఒక లఘునాటిక రూపంలో ప్రదర్శించబోతున్నాం. ఆస్వాదించి ఆశీర్వదిస్తారు కదూ. ఇప్పుడు శ్రీ వెంకటరమణాచార్యులు గారి టీం వర్క్ తోటి భువన విజయము అనే నాటకం ప్రదర్శించబడుతుంది. ఇది వెంకటరమణాచార్యులు గారే ఈ స్క్రిప్టును రచించి దర్శకత్వం వహిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఈ స్కిట్ ప్రదర్శన జరుగుతుంది. రాజాదిరాజ రాజమార్తాండ సాహితీ సమరాంగన సార్వభౌమ మూరు రాయలగండ ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ బహుపరాక్ బహుపరాక్. తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కొండ ఎల్ల నృపులు కొలువ నెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ సాహితీ సభకు చేరుకోగానే మనసంతా ఉల్లాసంగా ఆనందభరితమవుతుంది. ధన్యులం ప్రభు. ఆసీనులు కండి. నరసింహ కృష్ణరాయల కరమరుదగు కీర్తి వెలయో. నరసింహ కృష్ణరాయల కీర్తి కరమరుదగు కీర్తి వెలయో. కరిబిత్ గిరిబిత్ కరి కరిబిత్ గిరి గిరిబిత్ కరిబిత్ గిరిబిత్ తురంగ కమనీయంబై. చక్కగా చెప్పి అష్టదిగ్గజ కవులారా ప్రభు వందనం వందనం వందనం. నిన్నటి సాహితీ సభ చాలా చక్కగా జరిగింది. ఈనాటి సభ కొనసాగిద్దామా? యథావిధిగా అల్లసాని పెద్దనామాతుల నుండి ప్రారంభిద్దాం. పెద్దన కవీంద్ర, మీరు రచించినటువంటి స్వారోచిష మనుసంభవంలో నుంచి ఒక చక్కటి పద్యాన్ని మా అందరి కోసం వినిపించండి. అటజనికాంచ భూముసురు డంబుర చుంబి శరత్సర జరీత్ జరీపటల ముహుర్ముహుర్లుటదరభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నడనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలం కటక జరత్ కటక చరత్కరేను కరకంకిత సాలము శీతశైలము. అల్లసాని పెద్దన వారి సుదీర్ఘ సమాస భూయిష్టమైనటువంటి పదాలు అర్థంలో మాత్రం తేలికగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కటి అద్భుతమైనటువంటి రచన. అందుకే అల్లసాని వారి అల్లిక జిగిబిగి అంటారు. నిన్నటి సభలో వారు ఆలపించినటువంటి ఉత్పలమాలిక నేటికి నా వీణులందు మార్మోగిపోతున్నావంటే నమ్మశక్యం. ప్రభు, ఒక చిన్న విన్నపం ప్రభు. చెప్పండి. నిన్న మీరు విన్నటువంటి ఆ ఉత్పలమాలిక మీ కనులను మీ యొక్క వీణులను మార్మోగించే విధంగా ఉన్నాయన్నారు కదా. మా కొరకు ఒక్కసారి మీ నోట మేము వినాలనుకుంటున్నాము ప్రభు. ఒక్కసారి వారి మాట నా నోట. అవును ప్రభు. మా జీవితం ధన్యమైతుంది ప్రభు. మా మాట ఏంటి? మహారాజుల వారికే పరీక్ష పెడతారా? తెనాలి రామకృష్ణుడు కాళీమాతకే పరీక్ష పెట్టినటువంటి వాడు. వారికి ప్రభువులు ఒక లెక్క అయినా వారి కోరికను మాత్రం మనమెందుకు కాదనాలే. తప్పనిసరిగా నిన్న వారు ఆలపించినటువంటి ఉత్పలమాలిక చెప్తాను, అల్లసాని వారు అనుమతిస్తే. తప్పకుండా ప్రభు. ఎందుకంటే మీ మాట నా నోట. వినాలని చాలా ఆతృతగా ఉంది ప్రభు. చాలా ఉత్సాహభరితంగా ఉంది. పూత మెరుంగులున్
పసరు పూప బెడంగులు చూపునట్టివా కైతలు జగ్గు నిగ్గు నెనగావలె గమ్మున డమ్మనన్వలెన్ రాతిరియుంపవల్ మరపురాని హొయల్ చెలియార జంపు నిద్దా తలి తీపులం బలెను తారసిలన్ వలె లోదలంచినన్ బ్రాతిగ బైకొనన్ వలెను బైదలి కుత్తుకలోని పల్లటి కూతలనన్ వలెన్ సొగసు కోర్పులు రావలె నాలకించినన్ దాతుడనున్న మిన్నుల మిటారపు ముత్తుల గుమ్మ కమ్మనవ్వా తెర దొండ పండువలె వాచవిగావలె పంటను దినన్ గాతల తమ్మి చోలి దొరకై వసపుంజవరాలి సిబ్బె పున్మే తెలియబ్బురంపు జిగినిబ్బర పుబ్బగు గబ్బి గుబ్బ పొంబూతల నున్నకాయ సరిపోడిని కిన్నెర మెట్ల బంతి సంగాతపు సన్నతంతి బయకారపు కన్నడ గౌల పంతుకా సాతత తాన తానల పసం దివుటాడెడు గోటమీటు బల్ వ్రోతల నుంబలెన్ హరో మొల్లముగావలె అచ్చతెంగులీ రీతిగా ఈ రీతిగా సంస్కృతము ప్రచరించిన పట్టున భారతీ వధూటీ తపనీయ గర్భనికటీభవ దానన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత సమ్మత ప్రభాసీత నగాత్మజ గిరిజ శేఖర శీత మయూకరేకి కాపాత సుధా ప్రపూర బహుభంగ ఘుమంగుమ గొంగు మార్బటీ జాతక తాళయుగ్మ లయ సంగతి చుంచు విపంచికా మృదంగాగత తే హితత్త హిత హిత దంగను ధాను దుందిమి వ్రాత లయానుకూల పదభార కుహోద్వహారి కింకిణీ నూతన గల్గలాచరణ నూపుర జాల జరీ మరంద సంగాత వియుగ్ధుని చకచక ద్వికచోత్పల సార సంగ్రహాయాత కుమార గంధవహారి సుగంధ విలాసయుక్తమై చేతము చల్లజేయవలె జిల్లన జల్లవలెన్ మనోహర జ్యోతక గోస్తనీ ఫలమధుద్రవ గోగుత పాయస ప్రసారాతి రస ప్రసార రుచిర ప్రసరమ్ముగ సారే సారే అద్భుతం ప్రభు. నేను నిన్న ఆలపించిన ఉత్పన్నమాలిక పద్యాన్ని ఇంత అద్భుతంగా రసం ఉట్టిపడేటట్టుగా మీ నోట మా పద్యాన్ని వినడం మా మనస్సు ఆనంద డోలికల్లో తెలియాడుతున్నది ప్రభు. ధన్యులము ధన్యులము ప్రభు. ప్రభువుల వారిని అందుకే అన్నారు సాహితీ సమరాంగన సార్వభౌములు అని చెప్పేసి అన్నారు. ప్రభు మా జన్మ ధన్యమైనది. అందుకే కాబోలు ఈ భువన విజయానికి కొత్త వెలుగు జిలుగులు ఇచ్చినట్టుగా కనపడుతున్నది. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. సభ కొనసాగిద్దామా? ప్రభు చిత్తం ప్రభు. నందితిమ్మన గారు, మీరు రచించినటువంటి పారిజాతాపహరణంలో నుంచి ఒక చక్కటి పద్యాన్ని మా అందరి కోసం ఆలపించండి. అవశ్యము ప్రభు. నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకబూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగుని పద పల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచునేననియద అల్కమానవు గదాయికనైన అరాళ కుంతలా అరాళ కుంతలా. ధన్యవాస్మి ప్రభు. నందితిమ్మన గారు ఆలపించినటువంటి ఈ పద్యము తను ఆనందింపజేయడమే కాదు, ఆలోచింపజేసింది కూడా. అందుకే ముక్కుతిమ్మనార్లు ముద్దు పలుకు అంటారు. చాలా బాగుంది. దూర్జటి కవీంద్ర, మీరు రచిస్తున్నటువంటి శ్రీకాళహస్తీశ్వర మహాత్యంలో నుంచి మా అందరి కోసం ఒక చక్కటి పద్యాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. చిత్తం ప్రభు. నేను రాసినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకం నుండి మీ యొక్క కోరిక మేరకు ఒక చక్కటి పద్యాన్ని మీ ముందు వినిపిస్తాను ప్రభు. నిన్ను సేవింపగనాపదల్ ఒడమని నృత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబుపై కొనని జ్ఞానముల్ గల్గని గ్రహగతుల్
కుందింపని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా. స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పల్కులకేల కలిగెను అతులిత మాధురీ మహిమా. తెలిసెన్ తెలిసెన్ భువనైక మోహనోదత సుకుమార వార వనిత జనత గణత పహారీ సంతత సంతత మధురాదరోదిత సుధారసధారలన్ గ్రోలుటంజుమీ. రామకృష్ణ కవి పరిహాసానికి హత్య లేదా? ఏమంటారు దూర్జటి కవీంద్ర? ప్రభు, అందుకేగా వారిని అందరూ వికట కవి అని అంటారు. భట్టుమూర్తి గారు, మీరు సంగీత సాహిత్యాలలో అద్వితీయ ప్రతిభా సంపన్నులు. మీరు రచించినటువంటి ప్రబంధరాజం అని పేరుగాంచినటువంటి వసుచరిత్రలో నుంచి ఒక చక్కటి పద్యాన్ని ఆలపించాను. చిత్తము ప్రభు. నేను రచించినటువంటి వసుచరిత్రలోని వసంతాన్ని వర్ణిస్తూ మీ కోరిక మేరకు పద్యాన్ని వినిపిస్తుంది. లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనా బిఖాభంగ తో ప్రసంగం. లలనా జనాపాంగ వలనా వసదనంగ తులనా బిఖాభంగ తో ప్రసంగం. మలసానిల విలోల దలసా సవరసాల ఫలసాదర శుకాల పన విశాలం. మలిని గురుదని మలిని గరుదని కమలని కృతదిని కమలని సుఖిత కోక కులవధూకం. మతికాంత సలతాంత లతికాంత రణితాంత రతకాంత రతికాంత రణతాంత సుతనుకాంతం. మకృత కామోద కురవక వికల వకుల ముకల సకల వనాంత ప్రమోద చరిత కలిత కలకంఠ కులకంఠ కలకంఠ కులకంఠ కాకలీ విభాసురము వల్చు మధుమాస వాసరంబు మధుమాస వాసరంబు. అద్భుతం అద్భుతం, మహాద్భుతం. ప్రభు, అందుకే వారి పద్యాలన్నీ కూడా వీణుల విందుగా ఉంటాయి, సంగీతానికి తగ్గట్టుగా. అందుకే వీరిని సంగీత సాహిత్య రహస్య కళానిధి అంటారు. అవును ప్రభు. పింగళి సూరన్న గారు, ప్రభు, మీరు రామాయణాన్ని భారతాన్ని ఒకే కావ్యంలో రాసినటువంటి అద్వితీయ కవితా ప్రతిభా సంపన్నులు. మీరు రచిస్తున్నటువంటి కళాపూర్ణోదయంలో నుంచి ఒక చక్కటి పద్యాన్ని వినిపించి ఆనందింపజేయాలని కోరుతున్నాను. చిత్తం మహాప్రభు. నేను రచిస్తున్నటువంటి కళాపూర్ణోదయ మహాకావ్యము నుండి కవితా రచన ఏ విధంగా ఉండాలో, దాని లక్షణాలు ఏమిటో మీకు వివరించదను. మీరు ఆలకించండి మహాప్రభు. పొసగ ముత్యపు సరులు పొహలేచిన లీల తమలో నదొరయు శబ్దముల గూర్చి అర్థము వాక్య లక్ష్య వ్యంగ భేదముల నెరిగి నిర్దోషిత నెసగదేసి రసభావములకును హరముగ వైదిర్భ మొదలైన రీతిలిమ్మగ అమర్చి రీతులకు చిత్తంబులైన తనరారెడు ప్రాణములింపుగా బాదుగొల్పి అమరనుపమాదులను యపమాదులగునట్టి అర్ధ శబ్ద అలంక్రియలను గడియేసి
కవిత చెప్పగనే సత్కవివరునకు వాచితార్థములొసగని వారు గలరే. చాలా రమణీయంగా ఉంది ప్రభు. ప్రణామములు. నా పేరు నరసకవి. శతగంట లేఖకునిగా ప్రసిద్ధుడను. పట్టిన గంటం ఎత్తకుండా రాస్తాను. ఇతరుల కవిత్వంలో తప్పులు పడతాను. దయచేసి నన్ను పరీక్షించి జయపత్రికను ప్రసాదించండి మహాప్రభు. ప్రణామాలు. ఆశీనులు కండి. ధన్యోస్మి ప్రభు. అయ్యా, మీరు ముందుగా గంటం పడతారా లేక తప్పులను పడతారా? ముందుగా గంటం పడతాను. శారదామూర్తులు ప్రారంభించండి. శిఖండ శిఖామణి గారు రాయండి. మరుధృత తటస్థ శత్రుమండలి గలాంతర శరన్నవాశ్రుగాభిగాభి సారిక కృతాంబుది మరుస్పతి స్వరుచ్ఛతి క్రమతృట్రక్కు భూస్వర స్ఫురధ్వరి ప్రశుద్ధ యుద్ధ పుంకిధార కార్భటి. రాశాను. రాశారా? అయ్యా, ఇంతటితోనే మీకు జయపత్రిక అందదండి. మరో శారదామూర్తిని చెప్పమనండి, రాస్తాను. రాయండి. బాబా, మరొకసారి చెప్పండి. ఏమండి, మరొకసారి చెప్పాలా? రాయండి. బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వమూదట చేదే బూవట చూడగా కౌవట అరయంగా అరుణకు చేదే. గంట మాగదన్నారు. ఆగితే ఆగిందే. చెప్పిన పద్యమే రాయలేని వాడివి పెద్దల కవిత్వంలో తప్పులను పడతావా? తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్ పల్కదరాదు రోరి పలుమారు పిశాచపు పాడగట్ట నీ పలికిన నోట దుమ్మువడ భావమెరుంగవు పెద్దలైన వారల నిరసింతువా ప్రగడ రాణరస విరస తుస బుస. శాంతించండి రామకృష్ణ కవి, శాంతించండి. చిత్తం ప్రభు, చిత్తం. వారు మన అతిథులను గౌరవించడం మన సాంప్రదాయం. భటులారా, నరసకవి నిశ్చింతగా జీవించడానికి కావలసినంత ధనమిచ్చి పంపించండి. మహారాజా ధన్యోస్మి. ఈ కలియుగంలో ధర్మం 4 పాదాల నడిచే ఏకైక స్థలం ఈ భువన విజయమే. ధన్యోస్మి ప్రభు. దిగ్గజ కవులారా, మన సాహితీ సభను కొనసాగిద్దామా? చిత్తం మహాప్రభు. చిత్తం ప్రభు. రామభద్ర కవి, మీరు రచిస్తున్నటువంటి రామాభ్యుదయంలో నుంచి ఒక చక్కటి పద్యాన్ని మా కోసం వినిపించండి. చిత్తం ప్రభు. నేను రాస్తున్నటువంటి రామాభ్యుదయంలోని సీతాదేవిని అంజనేయుడు వెతుకుతున్న సందర్భంలో లంకపోయిన వర్ణన గురించి చెప్తున్నాను. తన చూపంబుది మీద చూచి శ్రవణ ద్వందంబురెక్కించి వంచిన చంచద్భుజముల్ సముత్కట కటిసీమంబులను పూంచి తోకనబో వీధికి పెంచి ఎండ్రులిరియంగా వెట్టి బిట్టూది గ్రక్కున కొండ ఎడంగ త్రొక్కి పైకింగుప్పించి లంఘించుచున్.
రమణీయంగా ఉంది. మాదయ్య గారి మల్లన్న గారు, మీరు రచించిన రాజశేఖర చరిత్రలో నుంచి ఒక చక్కటి పద్యాన్ని వినిపించండి. చిత్తం ప్రభు. నేను రచించిన రాజశేఖర చరిత్రంలో నుంచి ఒక పద్యం మీకు వినిపిస్తాను. కలిత సుధా రసంబు కలిత సుధా రసంబు తొలకంస రస ప్రియ భాషణంబుల్ పలికిన శీతకాలమగు పల్లవ పాదములొత్తి లీలమై వెలగు వసంతకాలమగు వించు కనుంగవ బారచూచి నందలకును కారుకాలమగు తన్వి విలాసము చిత్రమెన్నగన్. సాహితీ సమరాంగన సార్వభౌములకు ఈ కవి శిఖామణి అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటున్నాడు ప్రభు. కాశీలు తండ్రి. సిద్ధం ప్రభు. కవిశిఖామణులది ఏ సీమ? కొండవీటి సీమ ప్రభు. అనవేమారెడ్డి గారిని ప్రశంసిస్తూ మేము ఒక పద్యం రాశాం ప్రభు. దానికి అర్థం వివరించగలవారు ఇంతవరకు మాకు ఒప్పించలేదు. మీ కవి దిగ్గజాల పాండిత్య ప్రతిష్ట వినే చెప్పగలరేమోనని వచ్చింది మీ ప్రభు. ఏమిటా పద్యం? రాజనందన రాజ రాజనందన రాజ రాజాత్మజులు సాటి తలపనన్నయవేమ ధరణిపతికి తలపనన్నయ వేమ ధరణిపతికి భవభవభోగ సత్కలా భావములను భావ భవభోగ సత్కలా భావములను భావ భయ భోగ సత్కలా భావములు. అంతేనా? దీనికి అర్థం చెప్పడము మహాభాగ్యమా? ముందుగా చెప్తాను. ఈలోగా ఒక పద్యాన్ని మీరు ఆలోచించండి. మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక తోక మేక తోకకు మేక తోక మేకకు తోక మేక తోక మేక మేక తోక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక. చెప్పండి. ఇంతవరకు ఈ భువన విజయంలోని అష్టదిగజ కవుల కీర్తి పతాక వినడమే గాని చూసింది లేదు. ఈ దేశంలో తెలుగు ప్రజలు జీవించినంత కాలము ఆ చంద్రతారార్కము భువన విజయము చరిత్రలో నిలిచిపోతుంది ప్రభు. కవిశిఖామణి, మిమ్మల్ని తగిన రీతిలో గౌరవించడం, సత్కరించడం మా అదృష్టంగా భావిస్తాము. నేటితో ఈ సాహితీ సభ ముగిసింది. రేపటి సభలో మళ్ళీ కలుద్దాం. శ్రీ నవోదయ సాంస్కృతిక కమిటీ జడ్చల్ల ప్రాంత వాసులతే భువన విజయం అనే నాటకాన్ని మీ ముందు ప్రదర్శించడం జరిగింది. దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి కళాకారులు కూడా టీచర్స్ అంటే ఉపాధ్యాయ రంగం నుంచి రావడం జరిగింది. అది కూడా జడ్చల్ల అండ్ మిడ్జిల్ 2 మండలాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ మిత్రులు దీంట్లో పాల్గొనడం జరిగింది. ఈ అవకాశం కల్పించినటువంటి మరి తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాంటి పండుగలు తరచుగా మనకు సంవత్సరానికి ఒకసారైనా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మళ్ళీ జరగాలని
అనునిత్యం మనం ఎంతో ఒత్తిడితోటి మన విధులలో నిమగ్నమై పనిచేస్తుంటాము. ఇలాంటి పనుల వల్ల ఆ ఒత్తిడి నుంచి దూరం కావడానికి మనం మళ్ళీ ఒక పునరుత్తేజంతో మనం వెళ్ళడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కళాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి అందరి కూడా సాంకేతిక నిపుణులకు, ఆర్టిస్టులకు అందరి కూడా ఓపికతో ఉన్నటువంటి కొద్దిమంది అయిన ప్రేక్షకులకు ఒక్కొక్కరు 100 మందితో సమానం మాకు. అందువల్ల మీరందరూ కూడా పెద్ద మనసుతో ఉన్నందుకు మరొకసారి మా టీం తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. इधर दी अशोक జానగ్రామ్